హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్విల్లు ఛానల్. బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటో వీడియోలో మనం చూద్దాము. సో ట్రిపుల్ ఐటీకి కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆల్రెడీ వచ్చేసింది. 3rd నుంచి 7th వరకు ఈ కౌన్సిలింగ్ జరగనుంది. అండ్ దానికి సంబంధించినటువంటి ఇక్కడ కొన్ని రూల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాం. ఇక్కడ అప్డేట్ అయితే అయింది నిన్నటి రోజున. సో ఇక్కడ 3rd వన్, ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్ అటెండింగ్ కౌన్సిలింగ్. దీన్ని క్లిక్ చేసి చూసినట్టయితే సో కోవిడ్ రూల్స్కు సంబంధించినటువంటి కొన్ని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నేను వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఓన్లీ 1 పేరెంట్ ఆర్ గార్డియన్ ఈజ్ అలౌడ్ టు స్టూడెంట్ అని చెప్పేసి, సో స్టూడెంట్కు ఒక పేరెంట్ ఎవరైనా ఒకరు రావాలి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ద క్యాండిడేట్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ షెల్ మెయింటైన్ ప్రాపర్ ఫిజికల్ డిస్టెన్స్. సో ఖచ్చితంగా ఫిజికల్ డిస్టెన్స్, మాస్క్స్ అవన్నీ కూడా ఉండాలి అని చెప్పేసి అన్నారు. గ్రూప్ డిస్కషన్స్, మ్యాథ్స్ గ్యాదరింగ్స్ లాంటివి ఏవి కూడా ఉండొద్దు. 4th ఫోటో సెషన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో ఫొటోస్ లాంటివి తీసుకోవడం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని చెప్పేసి ఇక్కడ 5th వాష్రూమ్ మెయింటెనెన్స్ అని చెప్పేసి. అండ్ 6th వన్, ఎనీ క్యాండిడేట్స్ ఫౌండ్ విత్ ద సిమ్టమ్స్ ఆఫ్ COVID-19 షెల్ రిపోర్ట్ టు ద స్టాఫ్ ఆన్ కౌన్సిలింగ్ డ్యూటీ ఇమీడియట్లీ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అండ్ 7th వన్, ద క్యాండిడేట్స్ అండ్ ద పేరెంట్స్ షెల్ ఆల్వేస్ వియర్ మాస్క్ ధరించాలని చెప్పేసి అన్నారు. అండ్ 8th వన్, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ అవే దర్ లగేజ్ వైల్ లీవింగ్ ద క్యాంపస్ ఫర్ విచ్ ద యూనివర్సిటీ ఈజ్ నాట్ హెల్డ్ రెస్పాన్సిబుల్. సో ఎవరి సామాన్లకు వాళ్ళే బాధ్యులని కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 9th వన్, ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు రోమ్ ఇన్ ద క్యాంపస్ వితౌట్ ప్రాపర్ రీజన్. సో క్యాంపస్లో తిరగడానికి వీల్లేదని చెప్పేసి అన్నారు. ద క్యాండిడేట్ షెల్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ యూనివర్సిటీ స్టాఫ్ గివెన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ది కౌన్సిలింగ్. అండ్ డ్యూ టు COVID-19 నో మెస్సెస్ అండ్ క్యాంటీన్స్. సో మెస్, క్యాంటీన్స్ ఇవి కూడా ఓపెన్గా లేవు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా చేసుకొని రావాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ దాంతోపాటుగా మనము కొన్ని డబ్బులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అవేంటో ఒకసారి మనము చూద్దాం. ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళకి ఏ రోజు ఎవరు అటెండ్ కావాలో ఒకసారి గమనించినట్టయితే November 3rd నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రోజు 1 to 250, తర్వాత 4th నాడు 251 to 500, 5th నాడు 501 to 700, 6th నాడు 701 to 1000, 7th రోజు 1001 to 1193 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 10 గంటల కల్లా అక్కడ క్లియర్గా మీరు ఉండాలి. అండ్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళండి. సో డాక్యుమెంట్స్ ఏంటి ఒకసారి కనుక చూసినట్టయితే ఒరిజినల్ సెట్ ఉండాలి విత్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్. ఏంటవి? 10th హాల్ టికెట్ అండ్ 10th మార్క్స్ మేమో, టీసీ. ఓకే, సో ఒకవేళ టీసీ వేరే మీరు కాలేజీలో జాయిన్ అయ్యి కనుక ఉంటే 12th November వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. స్టడీ సర్టిఫికేట్ 4th to 10th క్లాస్. అండ్ ఎవరైనా నాన్ లోకల్ ఉంటే రెసిడెన్సీ సర్టిఫికేట్. ఎవరికి ఇది అవసరం లేదు రెసిడెన్సీ సర్టిఫికేట్ దాదాపు తెలంగాణ వాళ్ళకైతే, ఎందుకంటే అందరూ స్కూల్ స్టడీసే ఉంటారు. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఏది April 2020 తర్వాత తీసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్. అండ్ 2 photographs ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ పేరెంట్స్. సో తల్లిదండ్రుల 2 ఫోటోలు, దాంతోపాటు విద్యార్థికి సంబంధించినటువంటి 2 ఫోటోలు తీసుకొని వెళ్ళాలి. అండ్ ఫ్యామిలీ రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డు తీసుకొని వెళ్ళాలి. దాంతోపాటుగా ఆధార్ కార్డు జిరాక్స్ కాపీస్ అవి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరికైనా లోన్ కావాల్సి ఉంటే ఇక్కడ మనం స్క్రీన్ పైన చూస్తున్నాము, వాటిని కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. ఒక 2 సెట్లు జిరాక్స్ కాపీస్ అయితే తీసుకొని వెళ్ళాలి. మీరు అక్కడ చెల్లించాల్సినటువంటి ఫీజు వివరాలు, SC STకి అయితే ఇక్కడ చూస్తున్నాము 4,200, SC ST వాళ్ళైతే 4,200. ఏంటి 1 2 3 4 ఇవి 4 కలిపితే 4,200 అవుతాయి. ట్యూషన్ ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి. ఒకవేళ రాకుంటే 2nd సెమిస్టర్ లోపు చెల్లించాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ నాన్ SC ST కేటగిరీ వాళ్ళకంటే BC OCలు అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. సో 4,700 రూపాయలు చెల్లించాలి. సో వీటిని అయితే మీరు తీసుకొని వెళ్ళాలి, DD రూపంలో తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ మీరు ఇప్పటివరకు DD కనుక తీయకపోతే క్యాంపస్లో కూడా DD ఫెసిలిటీ అక్కడ బ్యాంక్ అయితే ఉంది అని చెప్పేసి అన్నారు. ఆ DD మీరు దేని పేరు మీద తీయాల్సి ఉంటుందంటే ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద డైరెక్టర్ RGUKT బాసరా, ఈ పేరు మీద మీరు DD తీయాల్సి ఉంటుంది. SC STలు అయితే 4,200 అండ్ BC OCలు అయితే 4,700 తీయాల్సి ఉంటుంది. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే 9 to 5 PM ఈ వర్కింగ్ డేస్లలో ఈ నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోండి. ఓకే, మొత్తానికైతే ఇది ఈ అప్డేట్స్ అండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ కౌన్సిలింగ్. అండ్ దాంతోపాటుగా ఇంకా 2 అప్డేట్స్ అయితే వచ్చాయి. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్కి సంబంధించినటువంటి అప్డేట్ అండ్ గ్లోబల్ కేటగిరీకి సంబంధించినటువంటి అప్డేట్. అవేంటో కూడా మనం చూసినట్టయితే గ్లోబల్ కేటగిరీ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు సో ఇక్కడ November 9వ తేదీ రోజు 10 గంటలకు అటెండ్ కావాలని చెప్పేసి అన్నారు. సంబంధిత సర్టిఫికేట్స్ తీసుకొని 9th November 10 AM RGUKT బాసరాలో ఫిజికల్గా అటెండ్ కావాలి అని చెప్పేసి అన్నారు. ఎవరు? చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్, గ్లోబల్ కేటగిరీ వాళ్ళు. ఇక చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్ వాళ్ళు 10th రోజు అటెండ్ కావాలని చెప్పేసి అన్నారు. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ అయితే రాలేదు. సో ఇక్కడ క్యాప్ కేటగిరీ వాళ్ళు 10th రోజు 9 AMకి అటెండ్ కావాలని చెప్పేసి అన్నారు. మొత్తానికైతే ఇది అండి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్. సో వీడియో కనుక నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి. అండ్ ముందు మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.